మేము 150 రూపాయలకి అమ్మినాం క్వార్టర్. మరి బాబు గారు వచ్చాక ఎంత తగ్గించారు? ఆయన ఎంత తగ్గించినాడంటే 160 అమ్ముతున్నాడు. ఏంటి మళ్ళీ చెప్పండి, అప్పుడెంత ఇప్పుడెంత? మేము 150, ఆయన 160. అంటే మీకంటే 10 రూపాయలు పెంచారు కదా. తగ్గించినాడు. పెంచితే తగ్గించారంటారేటండి మీరు? చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు, మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు. లేదు లేదు, నాన్న నమ్మను. ఆయన తగ్గిస్తానన్నారు, సార్ అన్నారంటే ఖచ్చితంగా తగ్గిస్తారు. ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించాలి. ఓయమ్మో ఇదేంటిది, అంత గొంతు వేసుకొని బేసు వాయిస్లో చెవులు సిల్లులు పడేలా అరుత్తూ ధరలు తగ్గిస్తామని చెప్పారు కదా, అంటే ఇదంతా తుస్సేనా? నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. మరి అదేనా అమ్ముతున్నారా? నాణ్యత కలిగిన మందు, నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఆ మాట కూడా బుస్సేనా? ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారైతుంది. ఓ ఇంకా అదే అమ్ముతున్నారేంటి? బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమి మారలే. అప్పుడు ఆ మందు ఇష్టం అన్నారు కదా చంద్రబాబు గారు. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. ఆ మందు తాగితే ఆరోగ్యాలు కూడా క్షీణిస్తాయని చెప్పి మొత్తుకున్నారు కదా. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తాది. మరి ఇప్పుడు కూడా అదే మందు తాగుతున్నారు కదా. ఇప్పుడు తాగితే ప్రజలారా, చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం ఏం యవ్వనమో ఏటో, తాగి తాగి జనం సీకేసిన తాటి పండులా తయారవుతున్నారు. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఓ రోజు మేము వెడవలికి వినాం. ఏం జరిగింది సార్ అక్కడ? అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్ గా ఉండేది కావాలని చెప్పినాడు. మరి ఫోన్ చేస్తే తీసుకొచ్చి ఇస్తారు కదా. కూల్ గా ఉండే వాటర్ క్యాన్ అర్ధ గంటకు వచ్చింది. మరి మందు మాత్రం 5 నిమిషాలకు వచ్చింది. ఇదేంటి సార్ ఇంత ఫాస్టా? ఇది ఎంత విచిత్రమో చూడండి. ఈ చిత్రమే మరి 5 నిమిషాల్లో మందు రావడం అంటే మామూలు విషయం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతుంది, నీళ్లు మాత్రం అర్ధ గంటకు దొరుకుతాయి. మందు కోసం ప్రజలు తల్లడిల్లిపోకుండా అంత ఫాస్ట్ గా డోర్ డెలివరీ చేస్తున్నారంటే బాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మెచ్చుకోవాలి మరి.